మత్స్యకార ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు, సార్ మీరైనా చెప్పండి, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఎక్స్ట్రా పరిహారం అన్నా ఇప్పించేదానికి కృషి చేయండి అని మమ్మల్ని అడిగి, తప్పకుండా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని ఆవిడ చెప్పున్నాం కూడా. తప్పకుండా తీర ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలనే దానికి మేము ఇప్పుడు కూడా ముందుంటాము. ఈరోజు వారు 23 లక్షలు ఇచ్చినా కూడా తప్పకుండా మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని మీకు ఈరోజు హామీ ఇస్తా ఉన్నాము. తప్పకుండా ఈరోజు అన్యాయం జరిగినా కూడా ఈ ప్రభుత్వంలో రేపు 29వ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీకు న్యాయం జరిగే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాము. ఈరోజు ఫిషింగ్ హార్బర్కి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల తరపున పోరాటం చేస్తుంది. రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా నాయకులు, కావలి నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కావలి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా పెద్ద ఎత్తున చెరువు దివ్వదిన ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. వారికి న్యాయం జరగాలి. ఇప్పటికన్నా కొవ్వు రవీంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు లోకేష్ గారు వచ్చారు కాబట్టి లోకేష్ గారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రైవేటు పరమైన కంపెనీలను అలౌ చేయకుండా వారికి కావాలంటే సపరేట్ ల్యాండ్ ఇచ్చి సపరేట్గా వారికి 29.5 కాదు 100 ఎకరాలు ఇచ్చినా మాకు సంతోషమే, మేము సపోర్ట్ చేస్తాము. కొత్తవి పెట్టించండి. ఎంత ఎక్స్ట్రా వస్తే అంత ఉపాధి మా మత్స్యకార సోదరికి లభించాలనేదే మా కోరిక. దీని మీద రేపు జరగబో కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్న మత్స్యకార యువత కోసం, మత్స్యకార కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడేదానికోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి మన పార్టీ ఆఫీస్ మా ఇంటికాడి నుంచి మనం అంతా కూడా బయలుదేరి జవోదైన ఫిషింగ్ హార్బర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా పోతే మూడో విషయం, ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మన మత్స్యకారులకి తీరని అన్యాయం, తీర ప్రాంతంలో మన మత్స్య సంపదని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెకనైజ్డ్ బోట్స్ వాళ్ళు వచ్చి దోచుకోవటం. మనకి మెకనైజ్డ్ బోట్స్ లేవు కాబట్టి చిన్న చిన్న బోట్స్ వేసుకొని మన మత్స్యకార యువత అంతా కూడా వేట చేస్తూ ఉంటుంది. వాళ్ళ వలలు అయితేనేమి, వాళ్ళ బోట్లు అయితేనేమి ధ్వంసం చేసి కొన్నిసార్లు వాళ్ళని కొట్టి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో గతంలో మేము చూసాం. అదేవిధంగా గతంలో కూడా అక్కడ మినిస్టర్స్ తోటి మాట్లాడాం, అక్కడ ఎమ్మెల్యేస్తో మాట్లాడాం. ఈ విధంగా మా ప్రాంతానికి రావద్దని కూడా చెప్పున్నాం. అయినా కూడా వాళ్ళు పెడచెవిని పెడుతూ ఏ విధంగా వస్తున్నారో మనం చూస్తాం. గత కొన్ని నెలల కిందట ఒక 4 బోట్లని ఇక్కడ మత్స్యకారులంతా కూడా పట్టుకోవడం జరిగింది. వాటిని ఫిషింగ్ హార్బర్లో పెట్టడం జరిగింది. నిన్న అనుకుంటాను, నిన్న మొన్న వాటిని లోకేష్ గారు వచ్చినప్పుడు 12 తారీఖు అది ఏమి జరిగిందో ఏమో మొత్తానికి అక్కడికి లోపలికి పోర్టులోకి మత్స్యకారుని కూడా వదలలేదు అని చెప్తున్నారు. అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. అది సర్పంచ్ గారు, ఏం సర్పంచ్ గారు పంపించారా? పంపించా. ఓకే, పంపించకుండా ఏం జరిగిందో ఏమో మొత్తానికి ఆయన పోయిన ఒక 4-5 రోజులకి ఆ బోట్ అన్నింటిని కూడా విడిపించేసేయడం జరిగింది. అది ఎట్ట జరిగిందో ఏమో తెలియదు. ఉండేది